సో బేసిక్ గా ఇక్కడ చాలా మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ చదువుతున్నారు అంటున్నారు. సో ఓవరాల్ గా ఎన్ని కంట్రీస్ కి సంబంధించినటువంటి అరౌండ్ స్టూడెంట్స్ 65 కంట్రీస్ అవుట్ సైడ్ కంట్రీస్ నుంచి ఇక్కడికి Okay. వస్తారు మేడం. అండ్ ఐ థింక్ ఫ్రమ్ ద నెక్స్ట్ డే ఆన్వర్డ్స్ ఇన్సిడెంట్ అయ్యి తర్వాత రోజు నుంచి ఎవ్రీథింగ్ వాస్ నార్మల్. ఓకే. పిల్లలు అందరూ క్లాసెస్కి రావడం మొదలు పెట్టారు. ఈవెన్ ద స్టూడెంట్స్ సైన్ డై చేశాక ఎవరెవరు వెళ్ళిపోయారో వాళ్ళందరికీ మళ్ళీ మేము అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి తిరిగి తెప్పిస్తున్నాం. అంటే బేసిక్ గా ఇష్యూ ఎక్కడొచ్చింది అంటే ఓకే చాలా యూనివర్సిటీస్ లో కాలేజెస్ లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి. బట్ ఏదైతే మీ కాలేజ్ యాజమాన్యం రియాక్ట్ అయిన తీరు ఉందో దాని వల్ల ఇది పెద్ద ఇష్యూ అయింది అని బేసిక్ గా అనుకుంటున్నాం. అనుకుంటారు. ఎందుకు అంటే మిగతా అంటే ఇన్సిడెంట్ జరిగింది ఆ అమ్మాయికి మీరు సానుభూతి చూపించడం లేకపోతే రియాక్ట్ అవ్వడం మానేసి నేపాల్ స్టూడెంట్స్ ని డిగ్రేడ్ చేసి మాట్లాడడం, మనకు వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి. ఒక ఇద్దరు madam. ఫ్యాకల్టీ చాలా డిగ్రేడ్ చేసి మాట్లాడారు. అసలు దీని మీద ఏమంటారు? రైట్ మేడం, ఇది ఫ్యాకల్టీ ఒకరు ఇద్దరు ఫ్యాకల్టీ వల్ల ఎంటైర్ యూనివర్సిటీకి బ్యాడ్ నేమ్ రాకూడదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా దాన్ని చాలా ఎక్కువ విధంగా చూపించారు. యాక్చువల్లీ దట్ ఈస్ నాట్ ద రియల్ కేస్.